ఒకసారి ఒక బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి, సార్ నేను అతి కష్టం మీద బీటెక్ పాస్ అయిపోయాను, 65% ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, కానీ నేను లైఫ్లో ఏదో ఒక జాబ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని సజెషన్ అడగడానికి వచ్చాడు. నేను సింపుల్గా చెప్పాను, ఫస్ట్ నీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వు అన్నా. దానికి సార్ ఇంటర్వ్యూవా, నాకు చాలా భయం సార్, ఇంటర్వ్యూ నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు, అక్కడికి వెళ్తే చెమట పడిపోతాయి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వలేను, వాళ్ళు చాలా సీరియస్గా చూస్తారు, నేను వెళ్ళాను సార్ అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఒకసారి నువ్వు వెళ్ళి అక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు విను, నీకు ఆన్సర్ చెప్పడం రాలేదు కాము కూర్చో, వాళ్ళు కాసిన తర్వాత గెట్ అవుట్ అన్నారు, బయటకు వచ్చి పర్వాలేదు అని చెప్పా. సార్ అలా అని వెళ్ళాడు. ఒక కంపెనీకి వెళ్ళి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే ముందు తన పేరు చెప్పాడు, తర్వాత ఏం మాట్లాడాలో తనకు అర్థం కాలేదు, చెమటలు పడుతున్నాయంట, పదాలు ఆరిపోయాయి, కాము కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత వాళ్ళు ఓకే థ్యాంక్ యూ అన్నారండి. ఇటు బయటకు వచ్చాడు. బయటకు సార్ నాకు ఇలా క్వశ్చన్ అడిగారు, నాకు రాలేదు సార్, వెరీ గుడ్, తర్వాత ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళమన్నా. అక్కడ వెళ్ళిన సేమ్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, దానికి ఈసారి కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వల్ల కొద్దిగా ఆన్సర్ ఇవ్వగలిగాడు. నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ ఇలాగే అడిగాడు, అడగగానే అయ్యే ఆన్సర్ రాలేదు, మళ్ళీ ఇంటికి వచ్చి ఈసారి ఇలా క్వశ్చన్ అడిగాడు, దానికి ఆన్సర్ ప్రిపేర్ అయ్యాడు, మళ్ళీ 3వ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ వీళ్ళు అడిగిన 3 క్వశ్చన్స్ సేమ్ అలాంటి క్వశ్చన్సే వస్తాయి ఇంచుమించుగా. ఇలా దాదాపుగా ఒక 22 ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత అతని లోపల ముందు కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇంటర్వ్యూ అన్న భయం ముందు పోయింది. తన సబ్జెక్ట్ ఎంత వస్తుందో సెకండరీ, బట్ తన లోపల ఉన్న భయం మొత్తం వెళ్ళిపోయింది.